ఉమ్మడి కర్నూలు జిల్లాలో 10వ తరగతి ఫెయిల్ అయిన విద్యార్థులకు కర్నూలు జిల్లా విద్యాశాఖ అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. జిల్లా విద్యాశాఖ అధికారి చొరవతో ఈ నెల 5 నుంచి ఈ నెల 28వ తారీఖు వరకు 24వ తారీఖు వరకు రెమెడీ క్లాసెస్లు అయితే చర్యలు చేపట్టారు. కర్నూలు జిల్లాలో 10వ తరగతి ఉత్తీర్ణత పెంచడం కోసం సప్లిమెంటరీ పరీక్షలకు ప్రత్యేక శ్రద్ధ వహించి చర్యలు చేపట్టారు. ప్రస్తుతం మనం కర్నూలు టౌన్ మోడల్ స్కూల్లో ఉన్నాము. మనతో హెచ్ఎం గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే సార్. రెమెడీ క్లాసెస్ లో ఎప్పటి నుంచి ఎప్పటిదాకా చేపట్టారు? అసలు వీళ్ళకి ప్రత్యేక చర్యలు ఏం తీసుకున్నారు? ఈ నెల 5వ తారీఖు నుంచి 24వ తేదీ వరకు ప్రత్యేక రెమెడియల్ క్లాసెస్ జరపాలని చెప్పేసి అధికారుల సలహా మేరకు మేము ప్రారంభించినాం. మా స్కూల్లో పేరెంట్స్ కూడా మేము ఫోన్ల ద్వారా తెలియజేశాము. తర్వాత వాట్సాప్ గ్రూప్లో కూడా ఈ విధంగా రెమెడియల్ క్లాసెస్ ఉంటాయని టైం టేబుల్ కూడా ఇచ్చాము. విద్యార్థులు ఫీజు కట్టనీకి వచ్చినప్పుడు కూడా మేము వాళ్ళకు తెలియజేస్తున్నాము. 5వ తారీఖు నుంచే రెమెడియల్ క్లాసెస్ ఉదయం 7:45 నుంచి 11:50 వరకు డైలీ 3 సబ్జెక్ట్స్ టైం టేబుల్ ఇచ్చాము వాళ్ళకు. దాని ప్రకారంగా క్లాసెస్ నిర్వహిస్తున్నాము. టీచర్లు కూడా ఆ సబ్జెక్ట్ టీచర్లు ఆ టైం ప్రకారంగా వస్తున్నారు. ఉదయం 8:30కు మేము అటెండెన్స్ తీసుకొని ఆన్లైన్లో అప్లోడ్ కూడా చేస్తున్నాము. ఈ రెమెడీ క్లాసెస్కి మన టౌన్ మోడల్ స్కూల్ నుంచి ఎంతమంది వస్తూ ఉన్నారు? దాదాపుగా 35% అట్లా వస్తున్నారు. 35-40 ఇంకా చాలా మంది ఉండడం లేదు. ఫోన్ చేస్తే రెస్పాండ్ కావడం లేదు. వాళ్ళు ఇక్కడ హాలిడేస్లో రెమెడియల్ క్లాసెస్ జరుగుతాయి లేదని ఫస్ట్లో కొద్దిగా డౌట్గా ఉండేది. 4వ తారీఖున ఈవినింగ్ మాకు తెలిసింది అట్లా. అంతలోపల ఏమంటే రెమెడియల్ క్లాసెస్ ఉంటాయి లేదని కొంతమంది వేరే వాళ్ళ ఊర్లోకి వెళ్ళిపోయారు. తర్వాత వాళ్ళకు తెలియజేశాము, వస్తామంటున్నారు వాళ్ళు కూడా. 2026కు సంబంధించి మన స్కూల్ టాపర్ ఎంత వచ్చారు? ఎంత శాతం ఉత్తీర్ణత సాధించారు సార్? టాపర్ వచ్చేసి 578 వచ్చాయండి. 600 మార్క్స్ లక్ష్మణ్ అని. తర్వాత ఒక అమ్మాయి వర్షకు 565 వచ్చాయి. 2 అమ్మాయిలకు 547 వచ్చాయి. 500 దాటి దాదాపుగా 10 మెంబర్స్కి వచ్చాయి. కర్నూలు జిల్లా వ్యాప్తంగా అయితే 10వ తరగతి ఫెయిల్ అయిన విద్యార్థులకు సప్లిమెంటరీ పరీక్షలకు ప్రత్యేక శ్రద్ధలు అయితే తీసుకున్నారు. ఇక్కడ విజువల్స్ లో చూస్తూ ఉన్నాము. విద్యార్థులను ఉదయం 7:45 నుంచి 11:45 దాకా ప్రత్యేక చొరవతో జిల్లా విద్యాశాఖ అధికారి, జిల్లా కలెక్టర్ గారి చొరవతో ప్రత్యేక చర్యలు తీసుకొని వాళ్ళని 10th క్లాస్ ఉత్తీర్ణత దేవనకొండ, పత్తికొండ, ఎమ్మెంగనూరు, కోడుమూరు తదితర ప్రాంతాల్లో అయితే జిల్లా వ్యాప్తంగా మొత్తం 8,000 మంది 10వ తరగతి విద్యార్థులు అయితే ఫెయిల్ అయ్యారు. వీరికి 100కి 100% ఉత్తీర్ణత సాధించే విధంగా కర్నూలు జిల్లా విద్యాశాఖ అధికారి చర్యలు చేపట్టారు.